హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రుచులు. ఈరోజు ఈ వీడియోలో తెల్ల గోంగూరతో నిల్వ పచ్చడి అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము. దీనికోసం ముందుగా తెల్ల గోంగూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కాసేపు ఆరబెట్టుకోండి. ఆకు మొత్తం ఆరాక ఇప్పుడు ఒక కళాయిలో తగినంత నూనె తీసుకొని కొద్దిగా ఆకుని తీసుకుంటూ బాగా వేపుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి. నీరంతా పోయి ఆకు బాగా వేగే వరకు, పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇప్పుడు ఒక జాడీని తీసుకొని జాడీలో ఒక లేయర్ ఆకు, వేపిన ఆకు, ఒక లేయర్ కల్లుప్పు వేసుకుంటూ రావాలి. అంటే మీకు చూపెట్టిన విధంగా ఇప్పుడు జాడీ ఉంది కదా, దాంట్లో ముందుగా వేపుకున్న ఆకు వేసుకోండి. ఆ తర్వాత ఆ పైన కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కానీ కలపకుండా ఒక లేయర్ ఆకు, వేపిన ఆకు, ఒక లేయర్ కల్లుప్పు, మళ్ళీ ఒక లేయర్ ఆకు, మళ్ళీ ఒక లేయర్ కల్లుప్పు అలా వేసుకుంటూ వచ్చి మూత పెట్టుకొని ఒక 3 రోజులు ఊరనివ్వాలి. ఆ ఉప్పు అంతా కిందకి దిగి బాగా ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి ఒక 3 రోజులు ఆకు ఊరాక ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కళాయి తీసుకొని అది వేడి అయ్యాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా వేపుకొని దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే వెల్లిపాయలు కూడా ఒక 2-3 వెల్లిపాయలు పొట్టు తీసుకొని అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి అది వేడాక చింతపండు పులుసు ఉంటుంది కదా, అది మొత్తం పిసికేసి ఆ పులుసు దాంట్లో పోసి దాంట్లో తగినంత పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసి బాగా మరగపెట్టుకొని అది చిక్కగా మనకు పులిహార పులుసు అంతవరకు అయ్యే వరకు అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 రోజులు ఊరబెట్టుకున్న గోంగూర ఆకు ఉంది కదా, అది అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని బరకగా పట్టుకొని మరీ మెత్త పేస్ట్ లెక్క కాకుండా ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చడిని కలపడానికి ఒక కప్పుడు కారం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం. అలాగే మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి ఉంది కదా, అది, వెల్లిపాయ ముద్ద పేస్ట్, చింతపండు పులుసు మనం చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోండి. అది అంతా బాగా కలిసాక మనము ఇప్పుడు బరకగా పట్టుకున్న ఆకు ఉంది కదా, అది కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు చేత్తో చక్కగా కలుపుకోండి. మళ్ళీ ఇది అంతా మొత్తం కలుపుకున్నాక మళ్ళీ మీరు జాడికి వేసుకొని పక్కన పెట్టుకోండి. అవసరమైనప్పుడల్లా కొద్దిగా తీసుకుంటూ మీరు తాలింపు పెట్టుకుంటే చాలు, పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మేము కొద్దిగా తాలింపు పెట్టుకోవడానికి పక్కకు తీసుకున్నాం. మళ్ళీ ఒక కళాయిలో కొద్దిగా ఎక్కువే ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, దంచిన వెల్లిపాయలు, కరివేపాకు అంతా వేసి బాగా వేగాక కొద్దిగా పసుపు కూడా వేసుకొని అది కూడా బాగా వేగాక ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నది ఉంది కదా, కొద్దిగా తీసుకున్నాం మేము, ఆ కొద్దిగా తీసుకొని దాన్ని తాలింపు పెట్టుకోండి. అది మళ్ళీ మొత్తం జాడికి వేసుకోవాలి. అవసరమైనప్పుడల్లా కొద్దిగా తీసుకుంటూ మీరు తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, అలా మేము కొద్దిగా తాలింపు పెట్టుకున్నాం. అంతే అండి. ఈ పచ్చడి కొద్దిగా లాంగ్ ప్రాసెస్, బట్ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పుల్లగా కారంగా ఏదైనా తినబుద్దా. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.